వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఈజ్ రాజశేఖర్. సో గత వీడియోస్లో మనము ఏపీఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ 2019లో నిర్వహించడం జరిగింది. సో మరి ఆ ఎగ్జామ్లో మనకు మ్యాథమెటిక్స్ అంటే పేపర్ 3లో మ్యాథమెటిక్స్ విభాగం నందు మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ బిలాంగ్స్ టు డిఫరెంట్ చాప్టర్స్. సో మనకు వేరు వేరు చాప్టర్స్కు చెందినటువంటి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ మనము సాల్వ్ చేయడం జరిగింది. ఈరోజు క్లాసులో మరికొన్ని క్వశ్చన్లను మనము ఏ విధంగా సాల్వ్ చేయాలనేది తెలుసుకుందాం. మరి ఈరోజు క్లాసులో ప్రశ్నలన్నీ కూడా పార్ట్నర్షిప్ భాగస్వామ్యము అనే టాపిక్కి చెందినవి. మరి మొదటి ప్రశ్న చూద్దాం. సో లెట్ ఏ అండ్ బి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ with capitals in the ratio 5:6 and the end of 8 months A withdraw from the business. If they shared the profits in the ratio 5:9, the number of months B's capital remained in the business is. ఒక భాగస్వామ్యం నందు ఏ మరియు బి పెట్టుబడుల నిష్పత్తి 5:6 మరియు 8 నెలల తర్వాత ఏ వ్యాపారం నుండి విరమించుకొనెను. వారి లాభమును పంచుకున్న నిష్పత్తి 5:9 అయితే బి పెట్టుబడిని వ్యాపారంలో ఉంచిన నెలల సంఖ్య ఎంత? ఇది మనకు ప్రశ్న. సో ఇక్కడ మనకు పార్ట్నర్షిప్ రెండు భాగాలుగా మనము చెప్పవచ్చు. ఒకటి సింపుల్ పార్ట్నర్షిప్, సెకండ్ వన్ కాంపౌండ్ పార్ట్నర్షిప్. సరళ భాగస్వామ్యంలో పార్ట్నర్స్ కొంతకాలం తర్వాత వారు పొందిన లాభాన్ని వారు ఏ నిష్పత్తిలో పెట్టుబడులు పెట్టారో దాని ప్రకారం పంచుకోవాలి. సో ఇక్కడ మనకు కాలము స్థిరంగా ఉంటుందన్నమాట. సంయుక్త భాగస్వామ్యంలో సో వారు పెట్టుబడులను వేరువేరు కాలాలకు ఉంచినప్పుడు వారు పెట్టుబడి మరియు పెట్టుబడి కాలంలో లబ్ధాల నిష్పత్తిలో లాభ నష్టాలు అనేది పంచుకోవాలి. మరి ఇచ్చిన ప్రశ్న ప్రకారం చూడండి. సో ఏ బిల పెట్టుబడుల నిష్పత్తి, సో ఏబి పెట్టుబడుల నిష్పత్తి, సో ఏ టు బి. సో ఏబిలో పెట్టుబడుల నిష్పత్తి I1:I2. ఇన్వెస్ట్మెంట్ రేషియో వచ్చేసి మనకు 5:6 ఇవ్వడం జరిగింది. సో అలానే పెట్టుబడుల కాలాలు T1:T2 = 8 నెలల తర్వాత ఏ వ్యాపారం నుండి వెళ్ళిపోయాడంటే ఏ పెట్టుబడి కాలం వచ్చేసి 8 months అనమాట. సో అప్పుడు బి పెట్టుబడి కాలం వచ్చేసి మనము X months అనుకుందాం. సో ఇప్పుడు మనకు పెట్టుబడి ఇంటూ పెట్టుబడి కాలం I1:T1 I2:T2 5:8:6 సో ఇప్పుడు మనకు పెట్టుబడి ఇంటూ పెట్టుబడి కాలాల నిష్పత్తి మనకు లాభాల నిష్పత్తికి సమానం, అంటే P1:P2కి ఈక్వల్ అవుతుంది. మనకు ప్రాబ్లంలో 5:9 ఇవ్వడం జరిగింది. సో ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకు 40:6x = 5:9. సో దీస్ ఆర్ ఇన్ ప్రపోర్షన్, అనుపాతంలో ఉన్నాయి కాబట్టి ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్ = ప్రోడక్ట్ ఆఫ్ మీన్స్. సో 40 × 9 = 6x × 5 చేయొచ్చు. 5 1s 5 8s 3 2s 3 3s 2 1s 2 4s. సో x = 12. సో ఇలా చేయొచ్చు. సో x = 12 అనేది మనకు ఆప్షన్ 4లో ఇవ్వడం జరిగింది. ఆప్షన్ 4 అనేది మనకు రైట్ ఆన్సర్. సో ఇలా కాకుండా మనకి ఇక్కడ సింపుల్గా కూడా ఒకసారి అబ్జర్వ్ చేస్తే సో 5 × 8 సో 6 × x. సో ఇక్కడ ఆల్రెడీగా మనకు 5 అనే టర్ము 5 అనే నెంబర్ ఇక్కడ కాన్స్టెంట్గా ఉంది కాబట్టి ఇక్కడ మనకు 8తో మల్టిప్లై చేస్తే సో ఇంటూ 8 చేస్తే అప్పుడు ఇక్కడ 9 కూడా మనం 8తో మల్టిప్లై చేయాలి. సో అప్పుడు 6x = 72 అవుతుంది. అప్పుడు x = 12 వస్తుంది. అలా సింపుల్గా కూడా మనము చేయవచ్చు అనమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బి అండ్ సి ఎంటర్ ఇంటూ ఏ పార్ట్నర్షిప్ బై పూలింగ్ ద క్యాపిటల్. A advances 1/3 of the capital for 1/3 of the time. B advances
half of the capital for half of the time. C advances the remaining part of the capital for whole the period. So the ratio in which they divide the profit obtained in the business. ABCలు వ్యాపార భాగస్వాములు. ఏ మొత్తం పెట్టుబడిలో మూడో వంతు పెట్టుబడిని మూడో వంతు కాలానికి ఉంచాను. బి మొత్తం పెట్టుబడిలో సగం పెట్టుబడిని సగం కాలానికి ఉంచాను. మిగిలిన పెట్టుబడిని సి పూర్తి కాలంకు వెచ్చించాడు. ఆ వ్యాపారంలో పొందిన లాభాన్ని వారు ఏ నిష్పత్తిలో పంచుకోవాలనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ ఆల్రెడీగా మనకు ఏబిసి వ్యాపార భాగస్వాములు కాబట్టి సో మరి ఏ బి సిలు వ్యాపార భాగస్వాములు. సో వీరు పెట్టుబడుల నిష్పత్తి మనకు ఇవ్వడం జరిగింది. అలానే కాలాల సో ఏ మొత్తం పెట్టుబడిలో మూడో వంతు కాలానికి ఉంచాడు. సో ఇప్పుడు మనకు ఏ పెట్టుబడి చూద్దాం. సో మొత్తం పెట్టుబడి ఒక భాగం అంటే అందులో మూడో వంతు ఏ పెట్టుబడి అవుతుంది. సో అలానే బి పెట్టుబడి మొత్తం పెట్టుబడిలో సగం అంటే మొత్తం పెట్టుబడి అంటే ఒక భాగం అనుకున్నాం కాబట్టి అందులో సగం 1/2 అవుతుంది. అలాగే సి పెట్టుబడి మిగిలినది భాగం. సో మిగిలిన భాగం అంటే సి ఇన్వెస్ట్మెంట్. సో రిమైనింగ్ మిగిలిన భాగం. సో మిగిలిన భాగం అన్నప్పుడు సో మొత్తం భాగం 1/3 ప్లస్ 1/2 అంటే ఏ పెట్టుబడి బి పెట్టుబడి సబ్ట్రాక్ట్ చేయాలి. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 5/6. సో ఎల్సిఎం 6 అవుతుంది. మనకు 5/6 అంటే అప్పుడు 1/6 వస్తుంది. సో ఈ విధంగా మిగిలిన భాగం 1/6 వంతు వస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే పెట్టుబడి కాలం ఏ పెట్టుబడి కాలం 1/3 వంతు అన్నాడు. సో బి పెట్టుబడి కాలం వచ్చేసి మనకు సగం కాలం. సి మొత్తం పూర్తి కాలం అన్నాడు. అంటే పూర్తి కాలం కూడా ఇక్కడ ఒక భాగం అనుకున్నప్పుడు సో బి సగం కాలం ఉన్నప్పుడు 1/2 అవుతుంది. సో ఏ 1/3 అవుతుంది. సో నిష్పత్తి మనకు ఈ విధంగా వస్తుంది. అంటే 1/9:1/4:1/6 అన్నమాట. సో ఇది మనకు పెట్టుబడి ఇంటూ పెట్టుబడి కాలాల లబ్ధాల నిష్పత్తి వచ్చేసి మనకు లాభాల నిష్పత్తికి సమానమవుతుందంట. రేషియో ఆఫ్ ది ప్రాఫిట్. ఇది మీరు గుర్తుంచుకోవాలి. మరి ఇక్కడ మనకు ఎల్సిఎం ఒకసారి చూస్తే సో ఎల్సిఎం 9, 4, 6 ఎల్సిఎం వచ్చేసి 36 అవుతుంది. మరి 36తో రేషియోని మల్టిప్లై చేసినప్పుడు 9 4s సో 4 9s 6 6 అప్పుడు మనకు ఆన్సర్ 4:9:6 ఆప్షన్ 3. ఇలా సింపుల్గా మనము కనుక్కోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మిగిలిన భాగం అనేది కనుక్కోవడం అనేది మనకి ఇంపార్టెంట్. సో మిగిలిన భాగం ఈ విధంగా కనుక్కోవచ్చు. లేదంటే రిమైనింగ్ పార్ట్ ఇంకొక విధంగా కూడా మనము ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రిమైనింగ్ పార్ట్ ఆఫ్ సి. సో ఆల్రెడీగా మనకు ఏ 1/3 వంతు అన్నాడు. ఏ 1/3 భాగం. సో బి 1/2 భాగం. సో ఈ మిగిలిన భాగం కావాలన్నప్పుడు చూడండి 3 to LCM 6 కాబట్టి మొత్తం 6 భాగాలు అన్నప్పుడు సో మొత్తం 6 భాగాలు అన్నప్పుడు మనకు 6తో మల్టిప్లై చేస్తే మనకు సో ఏ 2 భాగాలు బి 3 భాగాలు వస్తాయి. మరి 6 భాగాల్లో 2, 3 పోతే సి 1 భాగం వస్తుంది. సో అంటే ఇక్కడ మనకు వీరి పెట్టుబడులు 2:3:1 నిష్పత్తిలో ఉంటాయనేది ఇక్కడ క్లియర్. లేదంటే మనకు ఇక్కడ వీళ్ళిద్దరు కలిసి 5 భాగాలు ఏబిలో 5 భాగాలు కంప్లీటెడ్ కాబట్టి సి భాగం వచ్చేసి 1 భాగం కాబట్టి సో 6 భాగాల్లో 1 భాగం 1/6 వస్తుంది. సో ఈ విధంగా మనము కనుక్కోవచ్చు. లేదంటే ఫస్ట్ మనము పెట్టుబడుల నిష్పత్తి కనుక్కొని తర్వాత కాలాల నిష్పత్తి కనుక్కొని ఫైనల్గా కూడా మనము మల్టిప్లై చేయొచ్చు. అంటే పెట్టుబడుల నిష్పత్తి సో 1/3:1/2 సో 1/6 సో మనకి 2:3:1 వస్తుంది. అలానే కాలాల నిష్పత్తి 1/3:1/2:1.
సో ఇక్కడ మనకు ఎల్సిఎం 6తో మల్టిప్లై చేస్తే 2:3:6 వస్తుంది. సో ఇక్కడ ఈ రెండు మల్టిప్లై చేసినప్పుడు మనకు 4:9:6. సో ఈ విధంగా కూడా మనము చేయవచ్చు. ఇలా షార్ట్ కట్లో కూడా మనం ఈజీగా సాల్వ్ చేయవచ్చు అన్నమాట. రైట్, నెక్స్ట్ క్వశ్చన్ తెలుసుకుందాం. ABC started a business by investing 6,500, 8,400 and 10,000 respectively. As working partner, A takes 5% of the profit as his salary. A withdraws his capital after 6 months, so B after 5 months, C after 3 months from the beginning. If the profit earned was 7,400, then the total amount received by A is. ఏబీసీలు వ్యాపార భాగస్వాములు. సో వారి పెట్టుబడులు వరుసగా 6,500, 8,400 మరియు 10,000 రూపాయలు. సో ఏన వ్యక్తి పనిచేయి భాగస్వామ్యం అంటే వర్కింగ్ పార్ట్నర్ మొత్తం లాభం నుండి 5% జీతంగా పొందును. వ్యాపారం ప్రారంభించిన 6 నెలల తర్వాత ఏ, 5 నెలల తర్వాత బి, 3 నెలల తర్వాత సి వారి పెట్టుబడులను వెనక్కి తీసుకున్నారు. మొత్తం లాభం 7,400 అయితే ఏ పొందే మొత్తం సొమ్ము రూపాయలలో ఎంత అనేది మనకు ప్రశ్న. ఇక్కడ క్లియర్గా చూడండి. సో ఏ అనే వాడు వర్కింగ్ పార్ట్నర్. సో ఏ వచ్చేసి మనకు వర్కింగ్ పార్ట్నర్. సో వర్కింగ్ పార్ట్నర్. సో ఇతనికి 5% ఆఫ్ అక్కడ మొత్తం లాభం మనకు 7,400 ఇచ్చాడు. సో ఇందులో 5% ఇతనికి శాలరీ వెళ్తుంది అనమాట. సో 10% 740. సో అంటే అప్పుడు 5% వచ్చేసి మనకు 370 రూపీస్ ఏకి వెళ్ళిపోతుంది. రైట్, మరి రిమైనింగ్ సో మనకు 370 పోను రిమైనింగ్ అమౌంట్ 7,400లో నుంచి మనము 370 లెస్ చేస్తే రిమైనింగ్ వచ్చేసి 7,030 రూపీస్ మిగిలిన అమౌంట్ అన్నమాట. సో ఈ అమౌంట్ను ఏబీసీలకు పంచాలి. మరి ఇక్కడ ఏబీసీలు పెట్టుబడులు ఇవ్వడం జరిగింది, వారి పెట్టుబడుల కాలాలు ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ మనకు బేసిక్ పాయింట్ చూడండి. సో A:B:C. సో ఏ పెట్టుబడి 6,500 రూపాయలు. ఇతడు 6 నెలల తర్వాత తన డబ్బును తీసుకున్నాడు. అంటే ఏ 6 నెలలు పెట్టుబడి ఉంచినట్టు లెక్క. అలాగే బి పెట్టుబడి 8,400 రూపాయలు. ఇతడు 5 నెలల తర్వాత పెట్టుబడి వెనక్కి తీసుకున్నాడు కాబట్టి సో పెట్టుబడిని వ్యాపారంలో 5 నెలలు ఉంచున్నాడు. అలానే సి పెట్టుబడి వచ్చేసి మనకు 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. మరి ఇతడు 3 నెలల తర్వాత అమౌంట్ వెనక్కి తీసుకున్నాడు పెట్టుబడిని. అంటే 10,000 రూపాయలను 3 నెలలు మనకు వ్యాపారంలో ఉంచాడనమాట. మరి ఈ నిష్పత్తి ప్రకారం మనము లాభాన్ని పంచాలి. అంటే 7,030 రూపీస్ను మనము డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇప్పుడు దీన్ని మనము సింప్లిఫై చేద్దాం. సో అన్నిట్లో మనకు 2 zeros క్యాన్సిల్ చేద్దాం. కామన్గా ఉండే 2 zeros మనము క్యాన్సిల్ చేస్తే నెక్స్ట్ మనకు 5తో కూడా క్యాన్సిల్ అవుతుంది. చూడండి, 5 ones 5 20 times. సో 5 13. సో 13 5 65 అనమాట. నెక్స్ట్ మనకు 3తో క్యాన్సిల్ చేద్దాం. 3 ones 3 2s 6, 3 8s, 3 2s 6. ఇక 2తో క్యాన్సిల్ చేస్తే 2 ones 14 times, 10 times. సో మనకు రేషియో 13:14:10 వస్తుందన్నమాట. సో మరి ఇందులో మనకు ప్రశ్న ఏ పొందే మొత్తం సొమ్ము ఎంత అన్నాడు. సో ఇక్కడ మనకు ఏ వాటా చూడండి. సో ఏ 13 భాగాలు వస్తుంది. సో మొత్తం అన్నప్పుడు 13 + 14 27 + 10 37 ఇంటూ 7030. సో ఇందులో మనకు 37తో సో 1 టైం క్యాన్సిల్ చేస్తాం. సో రిమైనింగ్ మనకు 33 అంటే 9 టైమ్స్ పోతుంది 0. సో దట్ ఈజ్ ఈక్వల్ టు
0. 13 into 9 117, 11 రిమైండర్, 13 ప్లస్ 11 సో మనకు 24 అవుతుంది. సో ఇది మనకు ఏకి వచ్చే వాటా. ఇంకా టోటల్ అన్నప్పుడు మనకు సో టోటల్ అన్నప్పుడు సో 2470కి మనకు ఆల్రెడీగా శాలరీ 370 యాడ్ చేద్దాం. సో 370 శాలరీ యాడ్ చేస్తే సో టోటల్ అమౌంట్ 2840 వస్తుంది. ఇది మనకు ఏ పొందే మొత్తం సొమ్ము, అంటే ఇచ్చిన ఆప్షన్స్లో మనకు థర్డ్ వన్ అవుతుందన్నమాట. రైట్. సో ఇక్కడ క్లియర్గా ఫస్ట్ మనం చేయవలసింది, ఏ వర్కింగ్ పార్ట్నర్ అన్నాడు, అతనికి శాలరీ 5% మొత్తం లాభంలో తీసుకోవాలి కాబట్టి ఫస్ట్ ఆ 5% లెస్ చేసి రిమైనింగ్ అమౌంట్ మనకు కనుక్కోవాలి. తర్వాత ఏ పెట్టుబడులు వారి కాలాల నిష్పత్తి ఇచ్చాడు కాబట్టి పెట్టుబడి మరియు పెట్టుబడి కాలాల లబ్ధాల నిష్పత్తి మనం కనుక్కోవాలి. దీని ప్రకారం వారి లాభాలను మనం షేర్ చేయాలి. అలా ఏ యొక్క లాభం మనం కనుక్కుంటే 2470 వచ్చింది. అతని శాలరీ 370 కలిపితే సో మొత్తం మనకు 2840. ఇది మనకు రిక్వైర్డ్ ఆన్సర్ ఆప్షన్ 3. రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 2 partners invested 1,25,000 and 85,000 respectively in a business. So they agreed to share 60% of the profit equally and the remaining profit as interest on their respective capitals. If one partner gets 300 rupees more than the other partner, the profit on the business is. ఒక వ్యాపారంలో ఇద్దరు భాగస్థులు వరుసగా 1,25,000 మరియు 85,000 రూపీస్ పెట్టుబడి పెట్టారు. వీరు లాభం నందు 60% సమానంగా పంచుకొని మిగిలిన లాభాన్ని వారి పెట్టుబడులపై వడ్డీ పొందే విధంగా ఒప్పందం చేసుకున్నారు. సో వారిలో ఒక భాగస్వామి మరొకరికంటే 300 రూపాయలు ఎక్కువ పొందినప్పుడు వ్యాపారంలోని మొత్తం లాభం ఎంత అనేది మనకు ప్రశ్న. సో ఇక్కడ క్లియర్గా చూడండి. సో మనకు మొత్తం లాభం టోటల్ ప్రాఫిట్ తీసుకుంటే సో టోటల్ ప్రాఫిట్ మనకు 100%గా తీసుకుందాం. సో టోటల్ ప్రాఫిట్ 100% తీసుకుంటే సో ఇందులో మనకు 60% 40%గా డివైడ్ చేస్తే ఈ 60%ను ఇద్దరు సో ఏ మరియు బీలు ఇద్దరు కూడా, అంటే ఇక్కడ ఏబి అనుకుంటే సో వీరిద్దరు కూడా ఈక్వల్గా డివైడ్ చేసుకుంటారు. అంటే 30%గా మనము వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు అనేది ఇక్కడ క్వశ్చన్. ఇది ఒకరిని ఏ ఒకరు బి అనుకుందాం. రైట్. సో రిమైనింగ్ వారు పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు. అంటే 40% వారి పెట్టుబడుల నిష్పత్తిలో పంచుకుంటారు అనేది ఇక్కడ మనకు క్వశ్చన్. మరి ఇక్కడ మొదట మనం ఏం చేద్దామంటే సో ఏబిల పెట్టుబడుల నిష్పత్తి మనము కనుక్కుందాం. సో రేషియో ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, వారు ఏ నిష్పత్తిలో పెట్టుబడి పెట్టారు, 1,25,000 ఇస్టు 85,000. సో మనము 3 zeros కామన్గా క్యాన్సిల్ చేద్దాం. 5 17 అంటే వీరు 25:17 రేషియోలో మనకు పెట్టుబడి ఉంచారు. సో ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ వచ్చేసి మనకు 8 భాగాలు. సో మనకు ఈ 8 భాగాలు వచ్చేసి మనకు 300 ఇవ్వడం జరిగింది. సో మొత్తం భాగాలు అన్నప్పుడు మనకు 42. సో అంటే సో టోటల్ 40% షేర్ చేసుకున్నారు కాబట్టి ఈ మొత్తం భాగాలు 42 out of 8 into 300. సో మనకు 2తో క్యాన్సిల్ చేస్తే 2 4s 21 times, 4 1s 4 7s 4 5s. సో మనకు 21 into 75, 75 1 75, 7 రిమైండర్, 2 times 150 plus 7 157. సో ఇది మనకు 40%. ఇక టోటల్ అన్నప్పుడు టోటల్ ప్రాఫిట్ అన్నప్పుడు మనకు 100% అనుకున్నాం. 100 out of 40 into 1575 చేస్తే సరిపోతుంది. సో మనకు 25s 22 times. సో దట్ ఈజ్ ఈక్వల్ టు, సో ఇక్కడ 5తో మల్టిప్లై చేద్దాం. 5 into 5 25, 5 7s 35 plus 2
37, 5 into 5 25 plus 3 28, 5 plus 2 7 divided by 2. So that is equal to 2 3s, 2 9s, 2 3s, 2 7s, 0.50. So 3937.50 is the required answer. సో ఇక్కడ చూడండి ఒకసారి మనకు టోటల్ ప్రాఫిట్ 100% అనుకుందాం. అందులో 60% వాళ్ళు ఈక్వల్గా షేర్ చేసుకున్నారు. రిమైనింగ్ 40% మనకు ఈ 40% వచ్చేసి 40% అమౌంట్ మనకు 25:3 రేషియో 17 రేషియోలో పంచుకోవడం జరిగింది పెట్టుబడుల నిష్పత్తి. సో దీని ప్రకారం వాళ్ళు లాభాలు పొందుతారు. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ 8 భాగాలు కాబట్టి ఈ వాల్యూ మనకు 300 మనకు క్వశ్చన్లో ఇచ్చారు. సో మరి దాని నుంచి మనకు టోటల్ ప్రాఫిట్ అంటే టోటల్ 40% వాల్యూ కనుక్కోవచ్చు. అంటే 42 parts అవుట్ ఆఫ్ 8 into 300. సో మనకు ఎప్పుడైతే 40% వచ్చిందో టోటల్ ప్రాఫిట్ 100% మనం కనుక్కోవచ్చు. సో ఆన్సర్ ఈస్ 3937.50 ఆప్షన్ 4 అవుతుంది. సో ఈ విధంగా మనం చేయవచ్చు. మరి ఈరోజు క్లాస్లో మనము ఏపీఎస్ఐ సో ఏపీఎస్ఐ 2019 మెయిన్స్ ఎగ్జామ్లో పేపర్ 3లో మ్యాథమెటిక్స్ సంబంధించిన క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకు పార్ట్నర్షిప్ అనే చాప్టర్కి సంబంధించిన ప్రశ్నలు మనకు ఏ విధంగా సాల్వ్ చేయాలి, తక్కువ టైంలో ఏ విధంగా చేయాలనే విషయం మనం తెలుసుకోవడం జరిగింది. మరి నెక్స్ట్ క్లాస్లో మరికొన్ని అప్లికేషన్ ప్రాబ్లమ్స్ గురించి మనము తెలుసుకుందాం. మరి కొత్తగా ఎస్ఐ కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు మరి వీటిని బాగా ప్రాక్టీస్ చేసుకుంటే సో వీటి మీద మనకు మంచి పట్టు సాధించవచ్చు అన్నమాట. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోలు పొందడానికి మా ఛానల్ R Cube Mathsను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.